తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి పాత్రలే చేయాలి అనే స్ట్రాటజీ పోయింది. కథ బాగుంది, అందులో పాత్ర బలంగా ఉంటే విలన్ గా చేయడానికి కూడా హీరోలు సై అంటున్నారు. ఒకచోట హీరోగా మరోచోట విలన్ గా డ్యూయల్ రోల్లో నటిస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచుతున్నారు. హీరోలు ఎప్పుడూ చేసిందే చేస్తే బోర్ కొడుతుంది, అదే కొత్తగా ట్రై చేస్తే కిక్ వస్తుంది, ఆడియన్స్ లో అటెన్షన్ పెరుగుతుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన కమల్ హాసన్ కల్కి ప్రాజెక్ట్ కోసం విలన్ గా మారాడు. ఓవైపు హీరోగా ఇండియన్ 2 థగ్ లైఫ్ చేస్తూనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ప్రతి నాయకుడి పాత్రలు చేయడం కమల్ కి కొత్తవి కాదు. గతంలో చాలా సినిమాల్లో హీరో కమ్ విలన్ గా నటించి మెప్పించాడు. కానీ 200కు పైగా సినిమాల్లో నటించి 7 వయసు సమీపిస్తున్న తరుణంలో కమల్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లో నటించడం అంటే సంథింగ్ స్పెషల్ ఉన్నట్టే. RRR తో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే ఫర్ ఏ చేంజ్ అంటూ వార్ 2 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జైల్ అవకుశలో విలన్ గా మెప్పించాడు తారక్. అందులో తన యాక్టింగ్ చూసిన నార్త్ మేకర్స్ ఇప్పుడు వార్ 2లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కే ఫిక్స్ చేశారు. కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు యష్. వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు రాబట్టాడు. రాఖీ భాయ్ గా హీరోయిజం ఓ రేంజ్ లో పండించిన డాన్ పాత్ర కావడంతో గ్రే షేడ్స్ బాగానే హైలైట్ అయ్యాయి. అందుకే నార్త్ లో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణాసురుడి పాత్రకు సెలెక్ట్ అయ్యాడు. ఒకవైపు టాక్సిక్ లో హీరోగా నటిస్తూనే బాలీవుడ్ రామాయణంలో విలన్ గా కనిపించబోతున్నాడు. సలార్ లో ప్రభాస్ కి ఆత్మీయుడుగా కనిపించింది పృథ్వీరాజ్ సుకుమారన్. నెక్స్ట్ పార్ట్ లో విలన్ గా కనిపించబోతున్నాడు. పార్టీ లేదా పుష్ప అనే ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ మనసుల్లో అగ్రస్థానం సంపాదించుకున్న ఫహద్ ఫాజిల్ పుష్ప 2లో నట విశ్వరూపం చూపించబోతున్నాడు. యానిమల్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన రణబీర్ సైతం యానిమల్ పార్క్ లో హీరో కమ్ విలన్ గా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి ఓవైపు హీరోగా కంటిన్యూ అవుతూనే పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకోవడం మామూలు విషయం కాదు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాలు హిట్ అయితే ప్రతి హీరో విలన్ గా మారే ఛాన్స్ ఉంది.